మెరుపు కలలు మెరుపు కలలు. ఆ తర్వాత పాపని మీ దగ్గరికి చేర్చి మీ ఫ్యామిలీని కలపాలనుకున్నాం. కానీ ఈలోగా తను నాకు కూడా చెప్పకుండా పాపని ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ సంయుక్త. మేడం, కన్న తల్లి ఆరాటాన్ని గుర్తించి నువ్వు నాకు నా పాపని చూపించావు. నీ మేలు నేను మర్చిపోలేను. అయ్యో అలా అంటారేంటి మేడం? మీలాంటి మంచి వాళ్ళకి సాయం చేసే అవకాశం రావడం నా అదృష్టం. మిమ్మల్ని, సార్ని, పాపని మిమ్మల్ని కలపడమే నా పని మేడం. అది ఈ జన్మకి జరగని పని సంయుక్త. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అతను మారడు. 2 రోజుల నుండి పాప జ్వరంతో ఉంది అని ఏడుస్తూ ఎంత ప్రాధేయపడినా కరగని మనిషి మళ్ళీ నాతో కలుస్తాడంటే నాకు నమ్మకం లేదు. మీ సార్ ఎలాంటి వాడైనా మా సంయుక్త తలుచుకుందంటే అతను మారిపోవాల్సిందే, మీరు కలవాల్సిందే. అది జరుగుతుందమ్మా. అవును మేడం, కూతురి కోసం కన్న తల్లి పడే ఆవేదన ఎవరూ తీర్చలేనిది. కన్న తల్లి మనసు కష్టపెట్టకూడదు కదా. కన్న తల్లి మనసుని అంతలా అర్థం చేసుకునేదానివే అయితే నా మనసుని ఎందుకింత క్షోభ పెడుతున్నావు? ఆ నీచుడు రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నీ సొంత తల్లి మనసుని అర్థం చేసుకోవడం లేదు కానీ బయట తల్లి కోసం తాపత్రయపడిపోతున్నావా? అమ్మా, నాన్న చెడ్డవాడా? మనల్ని కలిసి ఉండనివ్వడా? అందుకేనా నువ్వు చచ్చిపోయావు, దేవుడి దగ్గరికి వెళ్ళావని అబద్ధం చెప్పాడు? అలా అనకూడదమ్మా. మీ నాన్న చాలా మంచివాడు. నిన్న నీకు జ్వరం వస్తే ఎంత కంగారు పడ్డాడో చూసావు కదా. నాన్న గురించి ఇంకోసారి అలా అనకూడదు. మరి మా నాన్న అమ్మ చచ్చిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పాడు? అబద్ధం కాదమ్మా. మీ అమ్మ నువ్వు బావుండాలని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది. కాదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. నాన్న నన్ను అమ్మని కలవనివ్వడు. నేను చిన్నపిల్లనేం కాదు, నాకన్నీ తెలుసు. నేను అమ్మను వదిలి వెళ్ళను. తల్లి, మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. మీ నాన్న చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. కానీ నిన్న నీకు జ్వరం వచ్చినట్టు నాన్నకు కూడా నేనంటే ఇష్టం లేని జ్వరం వచ్చింది. నువ్వు ఎలాగైతే మందులు వేసుకుంటే తగ్గిపోయిందో మీ నాన్నకు కూడా మందులు వేస్తే నేనంటే ఇష్టం పెరుగుతుంది. అప్పుడు మనం కలిసే ఉండొచ్చు. అవును, మీ అమ్మ చెప్పింది నిజం. కానీ మీ నాన్నకి అమ్మంటే ఇష్టం రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. మా అమ్మ నాన్న కలవడానికి నేనేం చేయమని చేస్తాను. నేనేం చేయాలో చెప్పక్క. నువ్విక్కడ అమ్మని చూసినట్టు గాని అమ్మతో మాట్లాడినట్టు గాని నాన్నకి చెప్పకూడదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు అలా చెప్తే నాన్నకి ఇంకా కోపం పెరిగి అమ్మ అంటే ఇష్టం లేకుండా పోతుంది. అమ్మో, అయితే నేను అస్సలు నాన్నకి చెప్పను. మీరు చెప్పమన్నప్పుడే చెప్తాను. వెరీ గుడ్ గర్ల్.
దీని బతుకే సరిగ్గా లేదు గాని ఇది బయట జనాల కాపురాలు నిలబడుతుందంట. అయినా ఎవరెక్కడికి పోతే నాకెందుకులే. ముందు ఈ పెళ్ళిళ్ళు జరిగితే తర్వాత నేను చేసుకోవచ్చు. సరే సరే, తర్వాత కార్యక్రమం చూద్దామా? అంతా వీడనుకున్నట్టే జరుగుతుంది కదా, అయినా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఛ! ఏంట్రా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? ఆడు మమ్మీ. ఆ, ఆ, నీకు పెళ్లి సెట్ చేశానన్నా కృతజ్ఞత కూడా లేదు. ముందు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి బ్రో? అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నా సైడ్ నుంచి ఏమైనా సహాయం కావాలా అని అడుగుదామని ఫోన్ చేశాను బ్రో, అంతే. నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉండడమే నాకు నువ్వు చేసే హెల్ప్. ఫోన్ పెట్టేరా. బ్రో 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 ఒక్క సెకండ్ 1 మినిట్ బ్రో. అవును, నీ మరదలు సంయుక్త ఆ క్రిమినల్ రాహుల్ గారిని పెళ్లి చేసుకోబోతుందంటగా? ఏంటి బ్రో ఇలా చేసావు? బ్రో, నేను నీ మరదలు మీద ఎంత ఆశపడ్డాను. రేయ్, అదే బ్రో, అదే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను కాదని ఆ రాహుల్ గాడితో పెళ్లి కొప్పుకున్నావు. ఆ రాహుల్ కంటే నేను ఎందులో తక్కువ బ్రో? చెప్పు బ్రో, చెప్పు. నేను పెళ్లి చేసుకుంటాను అంటేనే కొట్టి చంపేస్తాను అని బెదిరించిన వాడివి. వాడితో పెళ్ళనగానే నీ పెళ్లి సంబరాలతో పాటు వాణ్ణి కూడా ఇంటికి పిలిచి మరీ ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. అయినా నాకు విషయం అర్థం కావటం లేదు బ్రో. మనసులో నీ మరదల్ని ఎంతగానో ప్రేమించి ఇలా ఎలా ఉండగలుగుతున్నావు బ్రో? పాపం, నరకం అనుభవిస్తున్నావు అనుకుంటా. అవును, అసలు వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వెలా ఒప్పుకున్నావు బ్రో? ఓహో, వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ అని నువ్వు భయపడ్డావా? రేయ్ చూడు, నువ్వైనా వాడైనా ఎవడైనా నేను భయపడ్ను. కానీ తను పెళ్లి చేసుకుంటాను అనేసరికి మేమేమీ చేయలేకపోతున్నాం. కానీ తను ఒక్కసారి వాడంటే ఇష్టం లేదు కానీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఒక్క మాట చెప్తే చాలు, నెక్స్ట్ మినిట్ వాడి బాడీ బారెల్ గ్రౌండ్లో ఉంటుంది. ఇంకో విషయం చెప్తున్నా, జాగ్రత్తగా విను. నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం నీ దగ్గర ఉన్నాయని చెప్తున్న ఫోటోలన్నీ కాలి బూడిదవ్వాలి, ఓకే? లేదంటే అవి ఎక్కడున్నాయో వెతికి మరీ వాటిని కాల్చి ఆ మంటల్లో నిన్ను కూడా కాల్చేస్తాను. జాగ్రత్త. అయ్యో బ్రో 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 భయం వేస్తుంది బ్రో, ప్లీజ్ బ్రో, వద్దు బ్రో. బంగారం, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే గాని ఇప్పుడు పెళ్లి చేసుకునిరా, ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా బ్రో? ఎంజాయ్ ఎంజాయ్. ఆయన నీకు చాలా పనులున్నట్టున్నాయి. బాయ్ బాయ్ బ్రో. ఏమైంది వాసు? ఎవరు ఫోన్లో? ఫోన్లో ఎవరు అంటే మాట్లాడవేంటి? ఎవరో వదిలేండి మేడం. వాసు చూడు వాసు, మీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం.
వాటిని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేశాం. ఏదైనా ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటే గాని మీ జీవితాల్ని శాసిస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరో మనం కనిపెట్టలేము. చెప్పు వాసు, ఏం జరిగింది? నీకు మనశ్శాంతి లేకుండా చేయడమే నా పని. నీ మరదలికి బతికుండగానే నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు మీ నాన్నమ్మ చెప్పినట్టు నిత్యని పెళ్లి చేసుకోవాలి. నువ్వు నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం నా దగ్గరున్న సంయుక్త ఫోటోలను అన్నింటినీ కాల్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తాను. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారత్తయ్యా? ఇక్కడ రోళ్ళు పసుపు కొమ్ములు ఉన్నాయి గాని వాటిని దంచడానికి రోకలు లేవు విమలమ్మ గారు. ఏంటి, రోకళ్ళు లేవా? రోకళ్ళు లేకపోవడం ఏంటి? నేను ఇందాక చూసినప్పుడు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఇందాక ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడికి పోతాయే? ఉదయం నుండి మీరంతా ఏం చేస్తున్నారు? ఏమున్నాయో ఏం లేవో చూసుకోవద్దా? చూసానత్తయ్య గారు, అప్పుడున్నాయి, ఇప్పుడే లేవు. ఉంటే ఇంతలోనే ఎలా మాయమవుతాయి విమలమ్మా? ఆ, ఆ, అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు రోకళ్ళు లేకుండా పసుపు కొమ్ములు ఎలా దంచుతాం? మంగళ స్నానాలు ఎలా జరిపిస్తాం? ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. బాను, దయచేసి నువ్వేం మాట్లాడకు. ఈ పెళ్లిళ్ళు ఆపడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూడండి అని. చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని నాకు తెలుసు. నా మాట ఎవరైనా వింటేనా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామనుకుంటే ఇలా చేసావేంటి తండ్రి? ఇప్పుడు ఈ పసుపు దంచుడు కార్యక్రమం ఆగిపోతే మంగళ స్నానాలు ఆగిపోతాయి. దాంతో గోరింటాకు ఫంక్షన్, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలి? మళ్ళీ పెళ్లి ఎప్పుడు జరిపించాలి? అయ్యో, నాకేం అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే నాకు తల తిరుగుతోంది. అత్తయ్య ఏంటి ఇంతలా బాధపడుతుంది? ఈ పెళ్ళిళ్ళు ఆగిపోతే తనకి హ్యాపీనే కదా. ఈవిడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? నాకెందుకో ఇది ఈవిడ పనిలాగే ఉంది. ఇందాక అంత హడావిడి చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఏమైందమ్మా? ఎందుకు అందరూ ఇలా ఉన్నారు? హో, ఏం చెప్పమంటావురా వాసు? పసుపు దంచడానికి తెచ్చిన రోకళ్ళు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా జరిపించాలో తెలియడం లేదు. నాకు తెలిసి ఇక ఈ పెళ్లి ఇప్పుడు జరగకపోవచ్చు. శుభమా అని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఇలా జరిగిందేంటి? నాకెందుకో ఇది సరైంది కాదనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అలాగే అనిపిస్తోంది అత్తయ్య గారు.
పెళ్లికి మొదటి మెట్టు ఈ కార్యక్రమం. ఇప్పుడే ఇలా జరిగితే ముందు ముందు ఏం జరుగుతుందో అని నా మనసు ఎందుకో హెచ్చరిస్తోంది. మన ఇంటికి ఈ పెళ్లికి పెద్దవారు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఏది మంచో ఏది చెడో మీకు తెలిసినంతగా మాకేం తెలుస్తుంది? ఒరే వాసు, ఎందుకురా ఇలా చేసావు? నేనేం చేశాను నాని? ఏదైనా వస్తువులు పురమాయించేటప్పుడు అన్నీ సరిగా వచ్చాయో లేదో చూసుకోవాలిగా. ఇప్పుడు చూడు, చిన్న నిర్లక్ష్యం వల్ల మొత్తం పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. లేదత్తయ్య గారు, ఉదయం నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడే కనపడకుండా పోయాయి. ఇది నాకు తెలిసి అశుభమే. పెళ్లికి మళ్ళీ ముహూర్తాలు పెట్టించడం మంచిదేమోనని నా ఉద్దేశం అత్తయ్యా. కానీ మీరెంతైనా పెద్దవారు, మీరు నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది. మన వంశానికి ఒక్కగానొక్క వారసుడు వీడు. పీడి పెళ్లి పనుల్లోనే ఇలా జరిగిందంటే ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయానికే మేం కట్టుబడి ఉంటాం. ఏంటత్తయ్య గారు ఆలోచిస్తున్నారు? ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తం దొరుకుతుంది. కానీ దేవుడికిష్టం లేకుండా మనం ఈ పెళ్లి చేయగలమా? నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇది ఖచ్చితంగా ఈవిడ గారి పనే. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటే ఈవిడే వాటిని ఎక్కడో పెట్టుంటుంది. నాకంతా అయోమయంగా ఉంది. ఒకవైపు తరుముకొస్తున్న ముహూర్తం, ఇంకొక వైపు అపశకునం. నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వండి. నేనింతలా నటించిన తర్వాత మీరు ఎంత ఆలోచించినా మరో ముహూర్తం చూద్దాం అనటం తప్ప మీకు ఇంకో మాట ఉండదత్తయ్యా. నాకు 2 నిమిషాలే టైం ఉంది. ఏం చేసినా ఈలోగా చెయ్యాలి. నాకెందుకో వాసు వాళ్ళమ్మ రోకళ్ళని దాచిపెట్టి ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నట్టుంది. లేదంటే ఈ పెళ్లి ఆపాలనుకునే ఆవిడ ఎందుకింత హడావిడి చేస్తుంది? మరి ఇప్పుడు ఏం చేద్దాం? బయట నుంచి రోకలు తెప్పించే టైం కూడా లేదు. తాను మార్నింగ్ నుండి బయటికి వెళ్ళలేదు కాబట్టి వాటిని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టుంటుంది. మనం వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి. మనకి 2 నిమిషాలే టైం ఉంది. ముందు వెళ్ళి వెతుకుదాం పద. నడు. నాకు తెలిసి ఖచ్చితంగా అత్తయ్య తీసి పెట్టుంటుంది. ఇక్కడ లేవు. అసలు ఎక్కడ పట్టుంటుంది? ఏయ్,
నా తోకలా తిరుగుతావే, వెళ్ళక్కడెక్కడైనా చూడు. నాకెందుకో చూస్తుంటే విమల చెప్పింది నిజం అనిపిస్తుంది. ఇందాకడ దాకా ఉన్న రోకళ్ళు ఇప్పుడు కనిపించకుండా పోవడం ఏంటి? సరే, ఏదైతే అది అయ్యింది. పంతులు గారిని పిలిపించి బామ్మగారు ఆగండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి బామ్మగారు. మనుషులు చేసిన పనికి దేవుణ్ణి లింక్ చేసి ఎందుకు టెన్షన్ పడడం? హ, ఇవెక్కడి నుంచి వచ్చా నిత్యా? ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడే ఉన్నాయి. ఆగండి 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 ఆగండి. కొడుకు పెళ్లిని ఆపడానికి ఇలా దొంగతనాలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఇప్పుడు అందరినీ పిలిచి మీ దగ్గర ఉన్న పసుపు గిన్నెని బయట పెడితే అప్పుడు ఎవరికి మతిపోతుందో చూద్దాం. వాసు, రాహుల్, రాహుల్, బామా, అందరు రండి. ఏమైంది? కన్న కొడుకు పెళ్ళాపడానికి, సొంత మేనకోడలి పెళ్ళాపడానికి దొంగతనాలు చేస్తున్న మనిషిని చూడండి. కావాలంటే ప్రూఫ్ చూడండి.